హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యొక్క పరీక్షలో నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారు, మీకు అందరికీ తెలిసిందే. సో ఈ యొక్క నార్మలైజేషన్ చేయడం వల్ల మనకు మరి మార్కులు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనేది గత వీడియోలో చేశాను నేను. సో ఖచ్చితంగా చెప్పాను కూడా. సో మీరందరూ కూడా దానిపైన అనేక మంది డౌట్స్ అడిగారు, క్లారిఫై చేశాను. అయితే నిన్న కొంతమంది ఆస్పిరెంట్స్ నాకు కాల్ చేసి, సార్ 10 మార్కులు పెరుగుతాయంట, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చెప్తున్నారు 10 మార్కులు ఖచ్చితంగా కలుపుతారంట కదా సార్, నిజమేనా అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులు దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక చాలామంది డౌట్ ఏంటంటే గనక నార్మలైజేషన్ అనేది చేయడం ఏదైతే ప్రక్రియ ఉన్నదో 2 పేపర్లు కలిపి చేస్తారా, లేకపోతే పేపర్ 1 అండ్ పేపర్ 2కు సంబంధించి సపరేట్గా చేస్తారా అని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త డౌట్ అయితే అందరికి వస్తుంది. చూడండి మిత్రులారా, నేను గత వీడియోలో ఆల్రెడీ చెప్పాను నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి. సో ఇది ఒక ఫార్ములా ఉంటుంది. సో మీకు అందరికీ తెలుసు, ఈ ఫార్ములా బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనము 24వ తారీఖు జూను 2024 ఆ రోజు జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ సెషన్ ఉందని అనుకుందాం. సో ఇందులో మనకు ఫస్ట్ పేపర్ 1 అలాగే పేపర్ 2, సో మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నది. సో దీంట్లో మనకు చూసినట్లయితే కనుక ఈ పేపర్ 1 ఏదైతే మార్నింగ్ సెషన్ ఉందో, సో దీంట్లో 0.1% టాపర్స్ ఆ యొక్క సెషన్ యొక్క యావరేజ్ ఖచ్చితంగా తీసుకుంటారు, రైట్. అలాగే చూసినట్లయితే యావరేజ్ అనేది తీసుకుంటారు. అలాగే చూసినట్లయితే ఈ యొక్క పేపర్ 2 సెషన్ ఏదైతే ఉందో, సెషన్ 2కు సంబంధించి కూడా 0.1% టాపర్స్ వాళ్ళ యొక్క యావరేజ్, ఆ సెషన్ మొత్తానికి సంబంధించినటువంటి యావరేజ్ ఇవి కూడా తీసుకుంటారనమాట. సో ఇవన్నీ తీసుకొని మనకు ఫస్ట్ పేపర్ 1కి సంబంధించి నార్మలైజేషన్ చేస్తారు, అలాగే పేపర్ 2కు సంబంధించి సపరేట్గా నార్మలైజేషన్ చేస్తారు. ఈ రెండు కూడా నార్మలైజేషన్ పేపర్ 1ది చేసిన తర్వాత పేపర్ 2ది చేసిన తర్వాత ఈ రెండు కలిపి మన యొక్క మార్కులు అనేది జిఆర్ఎల్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆర్ యూ క్లియర్? రైట్, అర్థమైందా? ఓకేనా? రైట్, సపరేట్గా చేస్తారనమాట. ఖచ్చితంగా సపరేట్గానే చేస్తారు. రెండు కలిపి చేయడం అయితే అట్లా ఏమి ఉండదు. అయితే ఇక్కడ కొంతమంది పేపర్ 1 అనేది మనకు కొంతమంది మంచిగా రాస్తారు, కొంతమంది పేపర్ 2 మంచిగా రాస్తారు, పేపర్ 1 మంచిగా రాయారు, కొంతమంది పేపర్ 1 మంచిగా రాస్తారు, కొంతమంది పేపర్ 2 మంచిగా రాయలేకపోవచ్చు. సో ఏదైనా జరగవచ్చు మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకు పేపర్ 1 కానీ సపరేట్గానే నార్మలైజేషన్ చేసి, పేపర్ 2 ఈ రెండు సపరేట్గా నార్మలైజేషన్ చేసి, సో ఒక క్యాండిడేట్కి, సో ఎక్స్ అనేటటువంటి క్యాండిడేట్కి ఎన్ని మార్కులు వచ్చినాయో ఆ మార్కులని ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఇక్కడ జిఆర్ఎల్లో పొందుపరచడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఫార్ములాతోనే సో అదంతా కూడా చేస్తారు. సో ఎలా చేస్తారు ఏంటనేది గత వీడియోలో చెప్పాను. సో ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసే ప్రయత్నం చేయండి. ఇక చూసినట్లయితే, సార్ నిజంగా 10 మార్కులు కలుపుతారా సార్ అంటే కనుక చూడండి, ఒకటే చెప్తున్నాను నేనైతే. సో మనం 24 జూన్ 2024 సెషన్ ఉంది అనుకుందాం. సో ఈ యొక్క సెషను అన్ని సెషన్ల కంటే కూడా, సో మిగిలిన ఎగ్జామినేషన్ డేట్స్ అన్నిటికంటే కూడా ఇది చాలా హార్డ్గా వచ్చిందని చెప్పేసి ఆ యొక్క యావరేజ్ ఫార్ములా ప్రకారంగా ఒకవేళ ప్రూవ్ అయితే గనక ఖచ్చితంగా మార్కులు ఆ సెషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కలపడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ ఇదే మరి ఈజీ సెషన్ అని ఒకవేళ వాళ్ళు డిసైడ్ అయితే కనుక మరి తగ్గించడం జరుగుతుంది. సరే, ఎన్ని మార్కులు పెంచుతారు, ఎన్ని మార్కులు తగ్గిస్తారంటే అది ఎవరు చెప్పలేరు, ఎవ్వరు కూడా చెప్పలేరు, ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కూడా చెప్పలేరు. ఒకటే ఇక్కడ ఏంటంటే ఆ ఫార్ములా అనేది డిసైడ్ చేస్తుంది, సిస్టమ్ డిసైడ్ చేస్తుంది, యావరేజ్ తీసుకొని ఆ ఫార్ములానే డిసైడ్ చేస్తుంది. 10 మార్కులు ఒకటేసారి కలపడం కానీ 10 మార్కులు ఒకటేసారి తగ్గించడం కానీ అలా ఉండదు. సో నేను చెప్తున్నాను డ్యామ్ షూర్గా, ఒకటే 1 to 5 మార్క్స్, 1 నుంచి 5 లోపల ఎన్ని మార్కులైనా సరే ఒకవేళ హార్డ్ సెషన్ ఉంటే కనుక పెరిగితే పెరిగేది ఉండొచ్చు, అలాగే తగ్గే సెషన్ ఒకవేళ ఉంటే కనుక తగ్గుతుండొచ్చు కూడా. సో 1 నుంచి 5 మార్కుల లోపలనే ఇదంతా జరిగే అవకాశం అయితే, ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అని నేనైతే గట్టిగా చెప్పగలను. సో జిఆర్ఎల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో మనకైతే నార్మలైజేషన్ చేయడం వల్ల ఏదైనా జరగవచ్చు, అది మన డిపెండింగ్ ఆన్ మన సెషన్ యొక్క యావరేజ్ అంతే. ఓకేనా? సో కాబట్టి జిఆర్ఎల్ త్వరలోనే మనకు వస్తుంది. సో మనకు డిఎస్సి తర్వాత రావాలనే కోరుకుందాము. సో నేను కూడా ఎలాంటి గ్రీవెన్స్ అనేది టీఎస్పీఎస్సికి ఏం పెట్టట్లేను, ఎందుకంటే మీకోసమే. సో నేనైతే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టదలుచుకోలేదు. సో మీరు ఎప్పుడైతే మరి
సార్ ఇప్పుడు మాకు జిఆర్ఎల్ కావాలి అని అడుగుతారో అప్పుడే మనము వాళ్ళకి కాల్ చేసి కనుక్కుందాము ఎప్పుడు వస్తుంది అనేది. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మీకు మరి వీడియో చేసి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మరి ఈ యొక్క వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.